ఈరోజు ఏం ప్రసంగం చేయాలి ప్రభువా, ఏం ప్రసంగం చేయను ప్రభువా అని అడుగుతుంటే దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, చేంజ్, మార్పుని గురించి చెప్పు. మనుషులు మార్పు పొందాలి, చేంజ్ అవ్వాలి, రూపాంతరం పొందాలి, పరివర్తన చెందాలి, పశ్చాత్తాపడాలి, జీవితంలో మారవా, బతుకు మార్చుకోవా అనే స్థాయిలోనే అదే లైఫ్ స్టైలు, అదే టైమింగు, అదే మాటలు, అవే గృహాలు, అవే వస్తువులు, అదే రొటీన్. నో, గ్రోత్. దేవుడు చేసినవన్నీ పెరుగుతున్నాయి, దెర్ ఈస్ గ్రోత్ ఇన్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ద ప్లాస్టిక్ వన్స్ అండ్ రబ్బర్ వన్స్ ఆర్ ఐరన్ వన్స్. అవి పెరగవు. మీ చిన్నపిల్లడు అప్పుడు ఫోటో చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, పెరిగారో లేదో అర్థమవుతుంది. కానీ ఎందులో పెరగడం లేదు? ఆత్మలో, ఆత్మీయ విషయాల్లో, దేవుని విషయాల్లో, ప్రార్థనా జీవితం విషయంలో, పరిశుద్ధత విషయంలో మార్పు చెందాలి. ఎప్పటికప్పుడు మహిమ నుండి మహిమకు మనం మారాలన్నది దేవుని ఉద్దేశం. మహిమ నుండి మహిమకు 30 వాట్స్, 60 వాట్స్, 100 వాట్స్, 200 వాట్స్ బల్బులు ఉంటాయి. ఏంటంటే అది బల్బే, ఇది బల్బే, అది వెలిగే. కానీ 30 వాట్స్ ఒకటి ఉంటుంది డిమ్గా, 60 వాట్స్ కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇంకా పెరిగే కొలది ఇంకా బ్రైటర్. నీ జీవితంలో అటువంటి మార్పు రావాలి. ఎప్పుడు ఒకే స్థాయిలో ఉన్నావంటే ఇంకా నీ వ్యసనాలు నువ్వు భరించుకుంటున్నావు అన్నమాట. ఇంకా నీ యొక్క చింతను నువ్వు భరించుకుంటూ ఉన్నావు అన్నమాట. ఇంకా నీ జీవితాన్ని నీ చేతులతో హ్యాండిల్ చేసుకుంటున్నావు, దేవుని చేతులకు అప్పగించుకోవటం లేదు. మార్పు చెందాలని ఆశ కలిగిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి.